పార్టీ మొత్తం అంత రాసుకరమ్మని అడుగుర్రి, వాస్తవమే తెలుస్తుంది. ఇక ఇంకొక టైటిల్ చూసేటాలకు నాకు అసలు నిజంగా కూడా నిద్ర కూడా రాదిగా. వీళ్ళు రేపు ఉదయం ఖాతాలలోకి నిధులు. నేను ఎప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందండి, అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 9వ తారీఖున గిట్ల పోయి గట్ల తెచ్చుకోర్రి రుణమాఫీ అవుతుంది. రుణమాఫీ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఏంటి ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా అని చెప్పిళ్ళు. అయితే డిసెంబర్ 9వ తారీఖు అయిపోయింది. మళ్ళీ వీళ్ళు ఇచ్చిన 100 రోజులలో 6 గ్యారంటీలు 13 అంశాలు 400 హామీలు నెరవేరుస్తా అన్నారు, అది అయిపోయింది. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం అన్నారు, మల్లన్న మీద అన్నారు, రామప్ప దగ్గర ఉన్న శివుడి మీద ప్రమాణం అన్నారు, వేస్తంభల దగ్గర ఉన్న శివుడి మీద ప్రమాణం అన్నారు, భద్రకాళి దేవత మీద అన్నారు, దాని తర్వాత పెద్దమ్మ తల్లి అన్నారు, ఇట్లా చెప్పుకుంటే జోగులాంబ తల్లి అన్నారు. ఇట్లా ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవతల మీద ప్రమాణం చేసిరు. మరి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసిర్రా అంటే చేయలే. కానీ ఈరోజు మళ్ళొక్కసారి గణతంత్ర దినోత్సవం రోజున వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో చెప్తున్నా. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇల్లు శాంక్షన్ చేసినట్లు ధృవీకరణ పత్రాలు అందజేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిన్ననే కదా మా మంత్రులు ఎవరు బట్టి విక్రమార్క ఉన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, దామోదర్ రాజనరసింహ, ఈ 4 పేర్లు నాకు బాగా గుర్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ గురించి నేను వార్తలు విన్నా కాబట్టి. ఏమని చెప్పిళ్ళు, ఇప్పుడు పేర్లు ఇచ్చిన చదివినంత మాత్రాన, ఇప్పుడు లీస్టు వచ్చినంత మాత్రాన వాళ్ళు ఫైనల్ కాదని నిన్న స్వయాన రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి చెప్పిండు కదా. మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంగా ఎట్లా ఇవ్వాలి, మీ ఆదేశాలు ఎట్లా పాటించాలి? నిజంగా నిన్న చదివిన లీస్టుకేమో మీరు ఇవ్వమని చెప్తున్నారా, లేకపోతే కొత్త లీస్ట్ ఏమైనా వస్తుందా? మీరు చెప్పేదానికి ట్రూ ప్రాక్టికల్గా అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు వాస్తవాలను చెప్పాలి. ముఖ్యమంత్రి గారు మీరేమో ఆదేశాలు ఇస్తా అంటున్నారు, ఎవరికి ఇస్తారు లబ్ధిదారులు? ఇప్పుడు మీరు అన్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన శాంక్షన్ ధృవీకరణ పత్రాలు పేర్లు చదివినోళ్ళకి ఇస్తారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తారా, లేకపోతే అధికారులకు ఇస్తారా, ఎవరికి ఇస్తారు? ఇది క్లారిటీ లేని ప్రశ్న. రేషన్ కార్డుకు సంబంధించి కూడా ఫుడ్ సెక్యూరిటీ పత్రాలను గ్రామాలలో అర్హులకు ఇవ్వాలని రైతు భరోసా రైతు ఖాతాలలోకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నేరుగా భూమి లేని కూలీల బ్యాంకు ఖాతాలలోకి జమ చేయాలని ఆర్థిక శాఖకు సూచించను. అయితే దీనికి సంబంధించిన ఒక కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త నాకు ఫోన్ చేసిండండి. నాకు ఫోన్ చేసి, అన్న మీ ఊళ్ళో రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయి, రేషన్ కార్డులలో నీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా అని అడిగాను. ఓరు నాయన, నేను పుచ్చినప్పటి నుండి ఉన్నది రేషన్ కార్డు, గదే రేషన్ కార్డు. అంటే నీ రేషన్ కార్డు అత్తే మా సోషల్ మీడియాలో పెట్టుకుందామని కాంగ్రెస్ సోషల్ మీడియా. అంటే ఎంతకు తెగించిల్లరవే మీరు, ఎంత చిల్లర వేషాలు తెలుసా? మరీ టూ మచ్గా, ఎంత టూ మచ్గా చిల్లర వేసాలంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎంత చిల్లరగా తయారయ్యారు అనడానికి. ఫుడ్ కార్పొరేషన్ సంబంధించి వీళ్ళు ఏమన్నారు, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది అని మంత్రులు చెప్పారు. మా ముఖ్యమంత్రి ఏమో వాళ్ళందరికీ కూడా ఇవ్వమని చెప్పిండు. అంటే ఒకసారి అయితే సోమవారం ఉదయం లోపు ఆయా గ్రామాలలో లబ్ధిదారుల ఖాతాలలో నిధులు జమ అయ్యే చూసి వారి ఫోన్లకు మెసేజ్ పంపాలన్నారు. పథకాలు నిరంతరం ప్రక్రియ అని, ప్రజలు ఆందోళన చెందొద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 621 మండలాలు ఉండగా ఆదివారం ప్రతి మండలంలోని ఒక్కో గ్రామం అంటే 621 గ్రామాలలో 4 స్కీమ్లను ప్రారంభిస్తారు. సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నాకు ఇంట్రెస్ట్ లేదు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేనసలైన తుమ్మల నాగేశ్వరరావు, వద్రబాబోయ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నేను వెళ్ళిపోతా. ఇగో ఇట్లనే చెప్తారు వీళ్ళందరూ చెప్పేది ఇదే. ట్రూ ప్రాక్టికల్గా చెప్తున్నా. వీళ్ళు మాట్లాడే లోపట ఉన్నాయి, వీళ్ళ లోపలు ఉన్నాయి కదంటే బయటికి గక్కరు నా త్రూ చెప్పించారు, అంతే తేడా. సో ఇక్కడ ఏంది అంటే 621 మండలాల్లోని 621 గ్రామాలలో పథకాలు అమలు చేయమని నేను ముఖ్యమంత్రి చేయలే. ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు ఒకేసారి చేయమని నేను ముఖ్యమంత్రి చేసినాం. అంటే ఇప్పుడు ఏమంటారు, రేపు పొద్దుగాల పలానా మండలంలో పలానా గ్రామానికి ఒర్రి మేము చేసినామో లేదో అంటారు. అంటే అన్ని గ్రామాలకు ఇచ్చే ఉద్దేశం లేక తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టు ఏదో ఒక గ్రామంలో ఇచ్చినాం కదా, మీ మండలంలో రాలే, పోయి అడుకోపో, అధికారులను అడుగుపో అంటారు. ఏం లేదండి, మిమ్మల్ని పూర్తి స్థాయిలో కూడా అదేది మన రవితేజ సినిమా ఉంటుంది చూడు, అరగుండు గీకిన తర్వాత వాడు ఎస్కేప్ అయిపోతే మళ్ళీ వీడొచ్చి గుండు గీక్తా అంటే మొత్తం వసూలు చేస్తారు కదా. ఇప్పుడు ఇది కూడా గంతే జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అంటే ఓ మండలానికి ఇస్తారు, ఇచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తానే మీరు ఓట్లు ఎత్తేనే అందరికీ ఇస్తామని చెప్తారు. మీ దగ్గర పన్నులు ఇతర రూపంలో పిండి మళ్ళీ వసూలు చేసే ప్రయత్నం జరుగుతుంది. అంతకు మించి ఏం లేదు. ఎందుకు అంటే ఈ పత్రికను చూడగానే పొద్దుగానే నాకు ఎందుకో అసలు ఏం రాసిర్రబాయ్ అనిపించింది. ఎందుకంటే మరీ రాయాలి, జాకి పెట్టి లేపాలి, తప్పలేదు, కానీ మరీ ఇంత ఘోరంగా కరపత్రంగా కావద్దు. ఇగో ఇది ఈ పత్రిక యొక్క కథ.